హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్కి సంబంధించిన అప్డేట్స్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్గా ఈ పొజిషన్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయండి. అండ్ ఈ 4 పొజిషన్స్కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీస్కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ 4 కంపెనీస్ నుంచి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా కస్టమర్ సపోర్ట్ ఇంజనీరింగ్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. పర్సూయింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియాలోని మల్టిపుల్ లొకేషన్స్కి సంబంధించి ఈ కంపెనీలో హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ మోడ్లో ఉంటుంది. సో ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 6 to 12 months వరకు ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైం జాబ్గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఎ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్ ఇంటర్న్గా కంపెనీ యొక్క డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫైయింగ్ ప్రొడక్ట్ ఇష్యూస్, కస్టమర్స్ యొక్క క్వైరీస్ను హ్యాండిల్ చేయడము, ఫీడ్బ్యాక్ గ్యాదరింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీ ప్రెజెంట్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ అండ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్, మ్యాథ్స్, బిజినెస్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. జావా, జావా స్క్రిప్ట్, .NET, రియాక్ట్ అండ్ స్విఫ్ట్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ కంపెనీ నుంచి మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.5 LPA నుంచి 4.3 LPA వరకు స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి న్యూటన్ స్కూల్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా గ్రోత్ ఇంటర్న్ పొజిషన్కి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్లీ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ కూడా ఇంటర్న్షిప్ మోడ్లో ఉంటుంది. సో ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 3 to 6 months వరకు ఉంటుందండి. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే, స్ట్రాటజీ డెవలప్మెంట్, కంపెనీ యొక్క క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వడము, మార్కెట్ రీసెర్చింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీను రీసెంట్లీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అండ్ ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. టీమ్ కొలాబరేషన్ స్కిల్స్, అనలిటికల్ ఎబిలిటీస్ వంటివి ఈ పొజిషన్కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 12,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. ఆన్ సైట్ మోడ్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ సీమెన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా ట్రైనీ ఆపర్చునిటీ టు క్యాష్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే, కస్టమర్ ఇంటరాక్షన్, డేటా మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మింగ్ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్, టీమ్ యొక్క డైలీ యాక్టివిటీస్లో సపోర్ట్ను అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. అండ్ ఆల్సో నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ డిగ్రీలో బీకామ్, బీబీఏ, బీబీఎం డిగ్రీ ఉన్న వారికి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.5 LPA నుంచి 4.5 LPA వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కాయిన్ స్విచ్ సబ్ బ్రాండ్ అయిన పీపాల్కో కంపెనీ నుంచి చాలా రీసెంట్గా
ఫైనాన్స్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి ఫుల్ టైమ్ జాబ్‌గా ఈ ఇంటర్న్‌షిప్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ ఫైనాన్స్ ఇంటర్న్‌గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ప్రాసెస్‌లకు సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ప్రిపేరింగ్ మంత్ ఎండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, పోస్టింగ్ జర్నల్ ఎంట్రీస్, ఆడిటింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ రీకౌన్సిలేషన్స్, డేటా ఎంట్రీ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ బీకామ్ లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అండ్ ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అండ్ అలాగే సిఏ అండ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 12,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. అండ్ ఈ 4 పొజిషన్స్ కి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.